2024 ఐపీఎల్‌లో వరుస ఓటముల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటికే సీజన్‌లో 10 మ్యాచ్‌లు కంప్లీట్ చేసుకున్న ఎస్ఆర్‌హెచ్ 6 మ్యాచ్‌ల్లో గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడింది. దాంతో 12 పాయింట్లతో టేబుల్‌లో 4వ స్థానంలో నిలిచింది. ఇక ప్లే ఆఫ్‌కి చేరాలంటే సన్ రైజర్స్ మిగిలిన 4 మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తన 11వ మ్యాచ్‌ని ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ మే 6న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌కి చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్‌కి దగ్గరవుతుంది. లేదా ఓడితే ప్లే ఆఫ్‌కి వెళ్లడం కష్టమవుతుంది. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలని భావిస్తోంది. ఇక గత మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఎస్ఆర్‌హెచ్ ముంబైని ఓడించి టేబుల్లో టాప్‌కు వెళ్లాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కి ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్, క్లాసెన్, ఫిలిప్స్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్, కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ సీజన్లో అంతగా ఆడకపోయిన మార్కరంని గత మ్యాచ్లో పక్కన పెట్టారు. అతని ప్లేస్లో అన్మోల్ ప్రీత్ సింగ్కి ఛాన్స్ ఇచ్చారు. కానీ గత మ్యాచ్లో అతను కూడా ఆడలేదు. దాంతో భారీ షాట్స్ ఆడే ఫిలిప్స్కి తుది జట్టులో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫిలిప్స్ ఎప్పుడు బ్యాటింగ్కి వచ్చినా భారీ సిక్స్లే టార్గెట్గా హిట్టింగ్ చేస్తాడు. కాబట్టి ఈ మ్యాచ్లో తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో మొదటి బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోరు కొట్టడమే కాకుండా విజయాలను కూడా సాధిస్తోంది ఎస్ఆర్‌హెచ్. అందుకే ముంబైతో జరిగే మ్యాచ్లో కూడా టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు రాణిస్తే పవర్ ప్లేలో ఎస్ఆర్‌హెచ్ భారీగా పరుగులు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు భీకర బ్యాటింగ్ ఆడుతూ భారీ స్కోర్లు అందిస్తున్నారు. ముంబై మీద కూడా మరోసారి రెచ్చిపోయి ఆడాలి. తర్వాత వచ్చే క్లాసెన్, నితీష్ కుమార్ కూడా విజృంభిస్తే భారీ స్కోరు ఖాయం. ఈ సీజన్లో నితీష్ కుమార్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గత మ్యాచ్కి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ముంబై మీద కూడా భారీ స్కోరు చేస్తే ఎస్ఆర్‌హెచ్కి తిరుగుండదు. ఇక సూపర్ మ్యాన్ క్లాసెన్ హిట్టింగ్ చేస్తే ఎస్ఆర్‌హెచ్ 200కు పైగా పరుగులు చేయడం ఖాయం. వాంఖడే స్టేడియం బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారీ స్కోర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్లో ఎస్ఆర్‌హెచ్ బలంగా ఉంది. కెప్టెన్ కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నారు. గత మ్యాచ్లో అద్భుత బౌలింగ్ చేసి మ్యాచ్ గెలిపించారు. ముంబై మీద కూడా అలాంటి ప్రదర్శన చేస్తే ఎస్ఆర్‌హెచ్కి విజయం ఖాయం. ఇక ముంబైలో రోహిత్, సూర్య, తిలక్ వర్మ వికెట్లు త్వరగా తీస్తే ఆ జట్టును కట్టడి చేయొచ్చు. ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలు పొందుతూ 9వ ప్లేస్లో ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్సులు పోయిన ముంబై పరువు కోసం ఆడుతోంది. కాబట్టి ఈ మ్యాచ్ ఓరాఓరిగా సాగే ఛాన్స్ ఉంది. ఇక ప్లే ఆఫ్కి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి కాబట్టి ఎలాంటి తప్పులు చేయొద్దని ఓనర్ కావ్య మారన్ చెప్పినట్టుగా సమాచారం. ఈ మ్యాచ్పై భారీ అంచనాలున్నాయి. మరి 11వ మ్యాచ్లో ఎస్ఆర్‌హెచ్ గెలుస్తుందా లేదా అన్నది చూడాలి.